హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే రాఖీ పండగ అయితే చేస్తున్నాం అన్నమాట. మనం ఏంటంటే మన పిల్లలకి అది అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉండిద్ది. అందుకని మా అబ్బాయి కానీ ఎక్కడ ఉన్నా కానీ మేము ప్రతి ఇయర్ కంపల్సరీ రాఖీ కట్టివ్వాల్సిందే. అవి కూడా ఏంటంటే నేను వాళ్ళకి చెప్తా ఉంటాను. పట్టుబట్టలు అవి అయితే నేను తీసుకొచ్చాను అనమాట. ప్రతి ఇయర్ ఏంటంటే తెస్తాను, కానీ చెప్తానన్నమాట. ఇప్పుడంటే చిన్నపిల్లవాడివి నేను ఇస్తున్నాను, పెద్ద అయిన తర్వాత నువ్వు తేవాలరా అని నేను చెప్తాను. అదేంటంటే సాంప్రదాయం కాబట్టి. మనం పెద్ద అయిన తర్వాత మనకెలాగో అలాంటి అవకాశాలు లేకుండా పోతుంది, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ. ఇంకా పిల్లలకు కూడా అలవాటు చేయకూడదు కదా అనేసి నేనైతే కంపల్సరీ రాఖీ ఎక్కడున్నా సరే రాఖీ పండగకి కంపల్సరీ రాఖీ కట్టిస్తాను. ఎందుకంటే ఆ ఫీలింగ్ మేము కూడా ఫేస్ చేస్తున్నాం కాబట్టి. ఒకటికి నలుగురు ఉన్నాం, అదేంటంటే కట్టలేని పరిస్థితి, తలా ఒక దిక్కుగా ఉన్నాం అనమాట. వీళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా కట్టాలి రాఖీ పండగకి అనేసి నేను ప్రతి ఇయర్ కంపల్సరీ కట్టిస్తాను. అదనేది వాళ్ళకి అలవాటు చేస్తూ వస్తున్నాను. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ, అందరికీ చాలా థ్యాంక్ యూ. బాయ్ అండి. చైత్ర ముడైపో చైత్ర. పెట్టరా పండుగ ఉండు గులాబ్ జామున్ అన్న కాళ్ళకి దండం పెట్టరా? అక్షంతలేరా? ఏం కాదు, తర్వాత లాస్ట్ కాళ్ళకి దండం పెట్టుకో 3 సార్లు. నువ్వు జాలే ఏమో మనకేం తెలిసిద్ది. ఒక సైడ్ పెట్టించుకో, కుంకుమ పైన పెట్టించుకో, ఏం కాదులే. వాళ్ళ కళ్ళే ఉంది చూపాలి. అక్షంతలే అదే అమ్మాయి మీద అక్షంతలే. స్పీడు రేపు పాడవుతాడు. చైత్ర నువ్వు తీసుకో, చైత్ర అక్షంతలు నువ్వు తీసుకో అబ్బాయి మీదే. తలక కాలు పట్టుకురా. ఆ బుజ్జిగాడికి షర్టు కూడా లేదు, షర్ట్లా నేను తీయట్లేదులే. కొంచెం ముందు వస్తుంది. దాని మీద తలెత్తు పైకి. చూపంతా అక్కడే ఉంది. మమ్మల్ని ఏం అవసరం లేదు. ఉదయం చూడు బాగా దండం పెట్టుకుంటున్నాడు.